హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనము మంచి చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం రోటీలోకి, పలావ్లోకి, ఇంకా పూరీలో కూడా తింటారండి చాలామంది. అలా దేనిలోకైనా ఎంతో టేస్టీగా ఉండే, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే అన్ని అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మంచి గ్రేవీ కర్రీని, చికెన్ హాఫ్ కేజీ చికెన్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి. చూడండి, తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానికంటే ముందుగా మనం ఫస్ట్ చికెన్ తీసుకొని ఒక హాఫ్ కేజీ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఇంకా ఉప్పు, అదేవిధంగా పసుపుని వేసుకొని ఈ విధంగా హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అదేవిధంగా 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, దాల్చిన చెక్క ఒక 1 ఇంచ్ వరకు, ఒక యాలుక్కాయి, ఇంకా 2 లవంగాలు, మరాఠీ మొగ్గ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఇది స్టార్ కార్డమం అండి. ఇది మొత్తం వేయద్దు, ఒక పెటల్ మాత్రమే వేయాలి. ఇది వేసినందువల్ల చికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు, ఇంకా మనం 4 పచ్చిమిర్చిని ఈ విధంగా 3 నుంచి 4 వరకు వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు అనేది వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేగటానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకొని ఈ విధంగా మనం ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు, అంటే కొంచెం మనకి ఇవి కలర్ మారేంత వరకు వీటిని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మనం బాగా వేయించుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా కరివేపాకును కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేయటం వల్ల కర్రీ ఫ్లేవర్ బాగుంటుందండి. కొంతమంది వేయరు, కానీ నేను వేస్తాను. ఈ విధంగా మన ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి ఇది సరిపోతుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ హాఫ్ కేజీ చికెన్ని వేసేసుకోవాలి. నేను ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసానండి కారము. మనం కూర మధ్యలో మనకి తగినంత కారాన్ని యాడ్ చేసుకుంటాము. ఈ చికెన్ వేసిన తర్వాత మనం ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మనం దీన్ని ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, మూత పెట్టేసి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మధ్యలో నేను మూత తీసానండి. ఎందుకంటే నేను ఇది చేసేది స్టీల్ ప్యాన్ కాబట్టి ఇది అడుగంటకుండా ఉండటం కోసం మధ్యలో తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, మనం ఎటువంటి వాటర్ని ఏమీ యాడ్ చేయలేదు, కానీ మనకి చికెన్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత మనం చూడండి, ఇలా ఈ వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ వరకు నేను కారాన్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ధనియాల పొడిని కూడా 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను. అదేవిధంగా ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మన చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. బ్యాచులర్స్ కూడా ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ అనేది. మనం రోటీలో తినొచ్చు, ఇంకా పలావ్లో తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా టమోటాలన్నీ మెత్తబడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి, ఈ టమోటాలు బాగా మెత్తబడిపోయినాయి. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది ఈ విధంగా వచ్చింది. మనకి ఇలా కావాలంటే కూడా ఇదిలో కూడా మనం ఉడికించుకోవచ్చండి దగ్గరగా. లేదు మనకి ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలని కదా మనం ఈ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా బాగా కలిపేసుకొని అడుగంటకుండా చూసుకోవాలండి. అడుగంటితే టేస్ట్ మారిపోతుంది. ఈ టైంలో మనకి గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత తీసేసి గరం మసాలా అండి, ఏమి ఎక్కువ మనము వేయలేదు, చూసారా, గరం మసాలా ఇప్పుడు వేసుకున్నాము. అదేవిధంగా కసూరి మేతి అంటే మనకి మెంతి ఆకు పౌడర్ అండి, దాన్ని వేసేసుకోవాలి. అది వేసినందువల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అదేవిధంగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి, ఒక గుప్పెడి నిండా.
ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ గరం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మన ముక్క అనేది ఆల్రెడీ సాఫ్ట్గా ఉడికిపోయిందండి. మన గ్రేవీ కూడా ఎంత చక్కగా ఉందో చూసారు కదా. ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఉండాలని నేను ఈ మెథడ్ చూపించానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈరోజు చికెన్ ఫ్రై కూడా చేశానండి. దాన్ని నేనేమి షూట్ చేయలేదు. ఇలా బగారా రైస్లోకి ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. 2 ముద్దలు ఎక్కువే తింటారు. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.